సూపర్ సిద్ధు. రేపు మనం చేసే ఇంటర్వ్యూ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. బ్రాండ్ స్పాన్సర్స్ వాళ్ళు కూడా మేం స్పాన్సర్ చేస్తామంటూ పోటీ పడుతున్నారు. ఇదంతా నీ వల్లే. థ్యాంక్ యూ సార్. ఇంటర్వ్యూను కూడా నువ్వే సక్సెస్ చేయాలి. డెఫినెట్గా సార్. గుడ్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నైస్. హాయ్ అందరికీ నమస్కారం. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ కి స్వాగతం. ఈ రోజుల్లో మంచి సినిమా చేయడం కష్టం, తీసిన సినిమాని రిలీజ్ చేయడం ఇంకా కష్టం, రిలీజ్ అయిన సినిమా హిట్ అవ్వడం చాలా కష్టం. కానీ ఆయన తీసిన 9 సినిమాలో 8 హిట్ సినిమాలు మనకు అందించి మనల్ని ఎంటర్టైన్ చేసిన ది గ్రేట్ ప్రొడ్యూసర్ సత్యానంద్ గారు ఇప్పుడు అయోధ్య అనే సినిమాతో మన ముందుకొస్తున్నారు. ఆయన గురించి సినిమా గురించి తెలుసుకుందామా? ముందుగా చెప్పినట్టు ఇంటర్వ్యూ చివరి దాకా చూసి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి ప్రైజ్ మనీ గెలవండి. ఆల్ ది బెస్ట్ అందరికి. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సార్. సినిమాలపై ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? నేను బిగినింగ్ లో థియేటర్ లీజుకు తీసుకుని రన్ చేశాను. ఆ రన్ చేసినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరం కూడా మేము మాట్లాడుకునేవాళ్ళం. సినిమా రిలీజ్ అయితే దాంట్లో ఏది ప్లస్ ఏది మైనస్, అసలు ఎందుకు ఆడింది ఎక్కువగా డిస్కస్ చేసేవాడిని. అది వాళ్ళకి నచ్చి నీ జడ్జిమెంట్ బాగుంటుంది కదా, నువ్వు ప్రొడ్యూసర్ గా సినిమా ఫీల్డ్కి వెళ్తే చాలా పైకి వస్తావు అని చెప్పేసి వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఆ ఎంకరేజ్మెంట్ తోటి మొదటి సినిమాగా వారధి తీశాను. అది ఫ్లాప్ అయింది, డబ్బు అంతా పోయింది. కొంచెం కంగారు పడ్డాను. డబ్బు పోయినందుకు కాదు, మళ్ళీ నేను సినిమా తీయకుండా ఎక్కడ ఆపేస్తానేమో అని. సినిమా అంటే అంత ఫ్యాషన్ నాకు. వారధి సినిమా తర్వాత వరుసగా 8 సినిమాలు తీశాను. అవన్నీ హిట్ అయినాయి అమ్మా. ఓ సార్ వ్యూస్ పెరుగుతున్నాయి సార్. ఈ సినిమా కూడా మీ దగ్గర ఉన్నదంతా పెట్టి భారీ బడ్జెట్ తో సినిమా తీశారని బయట అందరూ చెప్పుకుంటున్నారు. దానిపై మీ కమెంట్స్? సినిమా కథ అన్న తర్వాత దాని మీద నమ్మకంతో ఆ కథకు అంత బడ్జెట్ పెడితేనే గానీ ఆ సినిమాకి న్యాయం జరగదు అనిపించింది. అందుకే ఉన్నవన్నీ అమ్మేసి మొత్తం ఆ సినిమాలోనే పెట్టాను. చివరిగా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నాకు సినిమాయే ప్రపంచం. అందుకే మా అయోధ్య అనే సబ్జెక్ట్ మీద నేను ఇంత పెట్టుబడి పెట్టాను. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరూ ఆదరించి మాకు అద్భుతమైన విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. నెక్స్ట్ వీక్ మరో సెలబ్రిటీతో కలుద్దాం. బాయ్. కంగ్రాట్స్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్ నమస్తే సార్. నమస్తే. కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. మీ ఇంటర్వ్యూ ఇంత బాగా రావడానికి, పబ్లిక్ లో అంతగా రీచ్ అవడానికి కారణం సిద్ధు సార్. ఓ గ్రేట్ సిద్ధు. థ్యాంక్ యూ సార్. ఈ ఇంటర్వ్యూ లాగే మా సినిమా ప్రమోషన్ కూడా బాగా చేయాలి. తప్పకుండా సార్. వస్తాను. అలాగే సార్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గుడ్ సిద్ధు. అయోధ్య మూవీ డిజిటల్ ప్రమోషన్ మన ఛానల్కే వచ్చింది. ఒక మంచి ప్రాజెక్ట్ ని తెచ్చావు. థ్యాంక్ యూ సార్. ఈ శుభ సందర్భంలో we're going to have a nice party tomorrow evening. Let's enjoy the party. ఏంటి సిద్ధు గారు, లవ్ సెట్ అయింది, మరి పెళ్ళెప్పుడు? ఇంకొంచెం టైం ఉంది. మరి నీదెప్పుడు? నా బాయ్ ఫ్రెండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక. మరి నీది? నేను ఇస్తాక సిగ్నల్ వాడేందుకు? నీకు నేను కాదు, ఒక అమ్మాయి ఉంది, తనైతే కరెక్ట్. అమ్మాయా? ఎవరు? మా ఇంటి పని మనిషి. పని మనిషా? నీకు అదే ఎక్కువ. దీనికి అన్ని ఎక్కువేరా. హారికేదరా ఇంకా రాలేదు. హారిక రే, అది కూడా మాటలోనే వచ్చేస్తుందిరా. మింగేసేటట్టు అలా చూస్తున్నా? ఈరోజు చాలా బాగున్నావు హారిక. అంటే? చాలా కొత్తగా ఉన్నావు. కొత్తగా అంటే? ముద్దొచ్చేలా. అవునా? అయితే ముద్దు పెట్టుకో. ఇక్కడ? ఇక్కడే. ఇంతమంది ముందా? అవును, అమ్మాయిల నుండి అప్పుడప్పుడే బంపర్ ఆఫర్స్ వస్తూ ఉంటాయి. ఎలా ఇంతమంది ముందు? నీకు క్లూ ఇస్తా. ఏంటి? ఇప్పుడు టైం ఎంత? 8:58. ఇంకో 2 minutes లో ఫేస్ చేంజ్ అవుతుంది ఏరియాలో. ఫేస్ చేంజ్ అవ్వడానికి 30 seconds పడుతుంది. ఆ టైంలో నువ్వు పెట్టేసుకో. కరెంటు ముందే వచ్చేస్తే? మన సినిమాని అందరూ చూస్తారు. వద్దు. సరే నీ ఇష్టం. ఇష్టమైతే పెట్టుకో, ఇందులో నా బలవంతం ఏం లేదు.
లవర్స్ ఏదో సీక్రెట్ గా మాట్లాడుకున్నారు. మీ సిత్తు అందరి ముందు నన్ను ముద్దు పెట్టుకుంటానని ఛాలెంజ్ చేశాడు. రే నువ్వు రొమాంటిక్ అని తెలుసు కానీ ఇంత రొమాంటిక్ అని ఇప్పుడు తెలిసిందిరా. రే అది కాదురా. ఆ? అయినా ఇంతమంది ముందు ఎలా పెట్టుకుంటావురా? నేను కూడా అదే ప్రశ్న అడిగాను జాంగ్రీ. 9 గంటలకి కరెంట్ పోతుంది, మళ్ళీ రావడానికి 30 సెకండ్స్ టైం పడుతుంది, ఆ గ్యాప్ లో పెట్టేస్తా అన్నాడు. ఆ? అంత మాట అన్నాడా? నువ్వు మామూలుడు కాదురా. సరే సరే మీ పాటలు మీరు పాడండి, నేను ఆ పక్కెళ్ళి తింటాలే. రే రే అది కాదురా. 9 గంటలకు అని చెప్పావు కదరా. కానీ కానీ వాడికి ఎందుకు చెప్పావు? ఆడియన్స్ ఉండాలి కదా. నంబర్ 4 ఇప్పుడే బీరేశాను. ఇక మనకు చికెన్ డిన్నరే తిన్నారు. బాత్రూమ్ పోయేస్తానే. సరే. ఓ, అల్లు, అల్లు. రే నెంబర్ 4 ఉమ్, ఎప్పుడు ఆ పబ్జీ అనా? మరే నీకు ఇంట్రెస్టింగ్ లైవ్ గేమ్ చూపిస్తా. ఏంటది? ఏ జుమాన్జీ, ఉమ్. అక్కడ హారికన్ సిద్ధు ముద్దు పెట్టుకుపోతున్నాడు. అవునా? ఆ, నీ గడ్డం మీద ఒట్టు. గట్టిగా స్కోపేశాడు కదా. ఏంటేసేది? వాళ్ళిద్దరు గాని ముద్దు పెట్టుకుంటే నేను 7 o'clock బ్లేడ్ తో నా పేక కోసుకుంటా. నువ్వు బ్లేడ్ రెడీ చేసి అక్కడ పెట్టరా సమరంగా. అబ్బో. నేను తెచ్చి పెడతా గానీ ముందు అక్కడ చూడు. చూస్తా. ఆ? Your time starts now. Oh. 10, 9. అన్నా ప్రసాద్ అన్న, ఎక్కడికి వెళ్ళావురా? బాత్రూమ్ అని చెప్తుంది కదనే. మళ్ళీ అక్కడికి వెళ్ళు, డిస్టర్బ్ చేయకు నన్ను. 5, 4, అన్నా వెనక నుంచి చోటు చంపిండే. చంపని చావు, అక్కడికే పో. 1, boom. ఆ? అన్నా రివ్యూ అయ్యన్నా. ఇవ్వా వాడు వస్తుండే మళ్ళీ చంపుతాడే. చచ్చిపో, పీడబోతుంది. అబ్బబ్బబ్బబ్బా. ఎవడ్రా పవర్ ఆన్ చేసింది? రే 7 o'clock పెట్టాడుగా, బ్లేడ్ తో కోసుకుంటావా? ఏంటి కోసుకునేది? ఆవేశంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో అంటుంటాం. కోసుకుంటావా ఏంటి? ఏయ్, ఆ, అది నా పేరు. సారీ. అడబెట్టు. నంబర్ 4 ఇక్కడ మటన్ డిన్నర్ అయిపోయింది, ఫిష్ డిన్నర్ రెడీయా? నంబర్ 4 చచ్చిపోయిన ఆల్రెడీ. ఓ మై పబ్జీ. ఓ ఐ హావ్ టు స్టార్ట్ న్యూ గేమ్. ఐ థింక్ ఇక్కడ వాస్తు బాగాలేదనుకుంటా, వేరే దగ్గరికి వెళ్ళి ఆడతాను. నంబర్ 4 నంబర్ 2 ఉన్నావా? నంబర్ 2 వేర్ ఆర్ యూ? ఐఎమ్ కమింగ్. రే నిజంగానే పెట్టేసేవేంట్రా? రే అమ్మాయే ఆఫర్ ఇచ్చాక పెట్టుకోకుండా ఎలా ఉంటాంరా? నువ్వు మామూలుడు కాదురా, మాయలోడురా.